శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్యులు, తెలుగు జాతి గర్వించదగ్గ మహావిద్వన్మూర్తి, పద్మశ్రీ పురస్కృతులు, మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గురుగారి వద్ద ఉన్నాము. తెలుగు భాషకే సొంతమైన ఎంతో ఉత్కృష్టమైనటువంటి అవధానం, ఈ అవధానంలో ఈ శతాబ్దంలో ఈ అవధానాన్ని పరివ్యాప్తం చేసి సహస్రావధానిగా, అంతకుముందు శతావధానిగా, 1000కి పైగా అష్టావధానాలు నిర్వహించినటువంటి ఒక మహనీయ మూర్తిగా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఎంతో కృషి చేశారు. వారు అవధానాలన్నా, అవధానాలు నిర్వహించేవారైనా, అవధానాలు ప్రోత్సహించేవారైనా వారందరి పట్ల అవ్యాజమైనటువంటి వాత్సల్యాన్ని చూపిస్తూ ప్రోత్సహించే ఒక సౌజన్యమూర్తి. తెలుగు భాషకే సొంతమైన, తెలుగువారి సొంతమైన ఈ అవధాన విద్యను, అవధానాలను విశేషమైన వ్యాప్తిలోకి తేవడానికి నా సోదరుడు బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ, మర్మముల దత్తాత్రేయ శర్మ గురుకుల విద్యాలయ సంస్థలో ప్రధానాచార్యులుగా పనిచేసి ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పదవి విరమణ తర్వాత కూడా అవధాన వికాసానికి ఎంతో కృషి చేస్తున్నారు. పెద్దలందరి యొక్క ఆశీర్వానుగ్రహం వల్ల ప్రధానంగా ఒక 25 ఏళ్ల క్రితం నుంచే అవధాన సప్తాహాలు, అవధాన సప్తకం పేరు మీద నిరంతరం అనేక వేదికల మీద అవధానాలు, అష్టావధానాలు, శతావధానాలు, ఇంకా అవధానాల్లో ఉండే విభిన్న ప్రక్రియలను నిర్వహిస్తూ అవధాన వికాసం కోసం, అవధాన విద్య ప్రాచుర్యం కోసం విశేషమైన కృషి జరుపుతూ వారు పదవి విరమణ చేశాక అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు, ప్రధానంగా యువతకు, ఏ వయస్సు వారైనా పద్యం రాయగలిగి అవధానం పట్ల ఆసక్తి కలిగిన వారిని అవధానులుగా తీర్చిదిద్దే ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణతో అవధాన విద్యా వికాస పరిషత్ అనే సంస్థని ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు. విశేషం ఏమంటే, ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ప్రతి సంవత్సరము శిబిరాలను ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే తొలి శిబిరాన్ని పెద్దలు సౌజన్యమూర్తి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఎంతో అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో, అనుగ్రహంతో వారు ఈ మొదటి శిబిరాన్ని వారు స్వయంగా ప్రారంభించారు. అది ఎంతో పూర్వజన్మ మా అందరికీ కూడా సుకృతం. అంతేకాదు, ఆ మొదటి శిబిరంలోనే ఆ శిబిరంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా, విద్యార్థులకు, ఆ యువకులకు, భాషాభిమానులందరికీ ఎంతో ప్రేరణ కలిగించే, చైతన్యం కలిగించే, అవధానం పట్ల అనురక్తి కలిగించే వారు ఉపన్యాసం ఇప్పటికీ కూడా మన మనస్సులో మెదులుతూ ఉంది. అంతేకాదు, ఇంకా చాలా అవధాన శిబిరాలకు కానీ, అవధాన సప్తాహాలకు కానీ గురువుగారు చేస్తున్నటువంటి ప్రోత్సాహం ఎనలేనిది. ఇప్పుడు ఈ 5వ శిబిరం ఈ నేరేడుమెట్ ప్రాంతంలోనే సెయింట్ మార్క్స్ స్కూల్ అనేటువంటి ఒక పాఠశాలలో, దీన్ దయాళ్ నగర్ రోడ్ నంబర్ 7లో రేపు 18వ తేదీ నుంచి 24వ తేదీ దాకా నిర్వహణ అవుతుంది. అందులో ఒక అర్ధ శతావధానము, ఇంకా ప్రతిరోజు ఉద్దండులైనటువంటి పండితులు, అవధానులు, శతావధానులు, సహస్రావధానులు పాల్గొంటూ అవధాన అంశాలన్నింటినీ కూడా శిక్షణలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా తర్ఫీదును ఇవ్వడానికి వారందరూ విచ్చేస్తున్నారు. ఈ 7 రోజుల గురుకుల పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ అవధాన శిబిరం యొక్క, అవధానంలో పద్య శిక్షణ శిబిరం కూడా ఉంది. ఈ శిబిరం యొక్క మొదటి రోజు అంకురార్పణం పెద్దలు పద్మశ్రీ పురస్కృతులు, మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ శిబిరాన్ని కూడా మొదటి రోజే వారి అమూల్యమైనటువంటి అద్భుతమైన ప్రసంగం కూడా మనం ఆస్వాదించబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ 7 రోజుల శిబిరాన్ని గురువుగారి చేతుల మీదుగా ఈ పోస్టర్ను ఇప్పుడు ఆవిష్కరణ చేసుకుందాం. ఆ తర్వాత మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ ఈ అవధానానికి సంబంధించిన విశేషాలు చెబుతారు. తర్వాత అవధాన శిబిరాన్ని గురించి గురువు గారు సవివరంగా తెలియజేస్తారు. మొదట పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా గురువుగారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం.
దానికి సంబంధించిన బ్రోచర్లు కూడా ఒకసారి గురువుగారు చూపిస్తారు. గురువుగారికి ధన్యవాదాలు. వారి అమృత హస్తం ఎలాంటిదంటే, ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 150 మంది పద్య రంగంలో నిష్ణాతులైతే ఒక 10 మంది ఇవాళ ధైర్యంగా అవధానం చేయగలుగుతున్నారు. ఒకవేళ ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ఏర్పడి ఉండకపోతే వీళ్ళంతా సాంకేతిక విద్యలో పడి ఈ ఈ రంగంలోకి రాకపోదునేమో అన్న అనుమానం కూడా వస్తుంది. అంటే ప్రణాళిక మనదైనా అమ్మవారి ఆలోచన, ఆ ప్రణాళిక అట్లా ఉంది. ఇలా అవధాన విద్యా వికాస పరిషత్తు తనదైన రీతిలో కృషి చేస్తూ ఉంది. ఇప్పటికీ 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో పిల్లలకందరికీ సెలవులు ఉన్న సమయంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 4 శిబిరాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ శిబిరం మే నెల 18 నుంచి 24 వరకు ఇక్కడే భాగ్యనగరంలోని మల్కాయిగిరి ప్రాంతంలోని నేరేడ్మెట్టు దీన్ దయాళ్ నగర్లో ఒక విద్యాలయం, ది సెయింట్ మార్క్స్ అనే పేరు ఉన్నప్పటికీ కూడా అదొక హిందుత్వ భావనలతో నడుస్తున్నటువంటి విద్యాలయం. ఆ విద్యాలయంలో ఈ వారం రోజుల పాటు శిబిరం నడుస్తుంది. ఈ శిబిరానికి ప్రత్యేకత ఏమిటంటే, ఒక వంక అవధాన విద్యకు సంబంధించిన విశేషాలు, అవధాన సాధన క్లాసులు జరుగుతుంటాయి. మరొక పక్కన పద్య శిక్షణకు సంబంధించినటువంటి తరగతులు కూడా జరుగుతుంటాయి. ఈ పద్య శిక్షణలో చాలామంది తెలుగు ఉపాధ్యాయులు పాల్గొంటూ ఉండడం ఒక గొప్ప విశేషం. ఎందుకంటే ఇవాళ తెలుగు పండితులు అవధాన కానీ పద్యం కానీ వాళ్ళు నేర్చుకొని తమ ఆస్తిగా పెట్టుకుంటే మరికొన్న తరాలకు ఈ పద్య విద్య ప్రసరిస్తుందని, అలాగే ఇవాళ వీళ్ళు పద్య విద్యలో నిష్ణాతులైతే భవిష్యత్తులో ఈ అవధానము, మనదైన సంస్కృతి ఇవన్నీ కూడా నిలబెట్టడానికి వీళ్ళు కారకులు అవుతారని భావంతో ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నానికి గురువుగారు గరికపాటి నరసింహారావు గారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. వారు మొదటి శిబిరాన్ని ప్రారంభించడమే కాకుండా వారు ఆర్థికంగా కూడా మాకు సహాయాన్ని చేసి మొదటి శిబిరంలో వారు తమ సౌజన్యాన్ని చాటుకున్నారు. తర్వాత 4వ శిబిరం రామభద్ర క్షేత్రంలో జరిగితే అక్కడ కూడా వారు ముఖ్య అతిథిగా విచ్చేసి 4వ శిబిరాన్ని కూడా వారే తమ అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ప్రతి శిబిరంలోంచి కూడా పద్యాలు నేర్చుకుంటున్న వాళ్ళు సాధన అవధానాలు చేస్తూ ఉండడం, కొంతమంది అయితే గురువు గారితో వారి సంచాలకత్వంలో కూడా కూర్చొని అవధానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఈ శిబిరంలో నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అనే అబ్బాయి, ఈయన ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసి అప్పుడు ఖరగ్పూర్లో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గురువుగారి శిబిరంలో, మొట్టమొదటి శిబిరంలో, వారు ప్రారంభించిన శిబిరంలో 2వ రోజు 3వ రోజు సాధన అవధానం చేశాడు. ఆ అబ్బాయి ఈ 5వ శిబిరంలో మొదటి రోజునే అంటే 18వ తేదీనే శతావధానం చేయబోతూ ఉన్నాడు. అంటే శిబిరంలోంచి ఒక శతావధానిగా ఎదుగుతున్నటువంటి చిరంజీవిని గురువు గారు ఆశీర్వదించడం, దానికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. వారిని ఆహ్వానించడానికి, వారి చేత ఈ కరపత్రాన్ని ఆవిష్కరింపజేయడానికి దర్శనం పత్రిక వెంకటరమణ శర్మతో సహా నేను వచ్చాను. గురువు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని, పద్య విద్య 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, తద్వారా భారతీ సేవ ఇలా కొనసాగించేట్టుగా ఆ శక్తిని అమ్మవారు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.